శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే, తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మకర సంక్రమణం అనేది తులారాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 4వ స్థానంలో కుజుడు యోగించడు. 4వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తులారాశి వాళ్ళకి 4వ స్థానంలో కుజుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ప్రధానంగా వృత్తిలో ఏదైనా ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సరే తులారాశి వాళ్ళకి వాళ్ళ వృత్తిలో అనుకోని ప్రమాదాలను కుజుడు కలిగింపజేస్తాడు. వృత్తిలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ప్రధానంగా యంత్రాల మీద పనిచేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మిషనరీస్ మీద పనిచేసే వాళ్ళు అనుకోకుండా ఆ యంత్రాల దగ్గర ప్రమాదం సంభవించటం, ఏదైనా అంగవైకల్యం రావటం, కాళ్ళకి చేతులకి గాయాలవటం, ఇటువంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యంత్రాల మీద పనిచేసే తులారాశి వాళ్ళందరూ కూడా ఈ కుజుడి మకర సంక్రమణం పూర్తయ్యే వరకు చాలా అప్రమత్తంగా ఉండండి. యంత్రాల దగ్గర బాగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి పని చేసుకోండి. ప్రమాదాలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కూడా తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా బైక్ జర్నీస్ చేసేవాళ్ళు, కారుల్లో వెళ్ళేవాళ్ళు, తులారాశి వాళ్ళు మితిమీరిన వేగంతో వెళ్ళవద్దు. మితిమీరిన వేగంతో వెళితే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు ఈ కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలం కూడా వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే మీరు వెనక భాగంలో కూర్చొని ప్రయాణం చేయటం మంచిది. బండిలో అయినా కారులో అయినా ప్రయాణం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు డ్రైవింగ్ చేయొద్దు, వెనక భాగంలో కూర్చొని ప్రయాణం చేయటం మంచిది. మీరు డ్రైవింగ్ చేసినా సరే వేగం అనేది సాధ్యమైనంత వరకు తక్కువలోనే ఉండాలి. ఎక్కువ వేగంలో వెళితే బండి మీద నుంచి కింద పడటం, లేదా కారుకి ఏదైనా యాక్సిడెంట్ అవ్వటం, దెబ్బలు గాయాలు తగలటం, ఇలాంటివి కూడా 4వ స్థానంలో కుజుడి వల్ల తులారాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంటే తులారాశి వాళ్ళకి గండాలు అనేటటువంటివి ఉన్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కుజుడు మకర రాశిలో ఉండటం వల్ల ఈ తులారాశి వాళ్ళెవరూ కూడా సాహసోపేతమైన పోటీలలో పాల్గొనకండి. ఎవరైనా వేగానికి సంబంధించిన పోటీలు, సాహసోపేతమైనటువంటి పోటీలు అంటే కార్ రేసులు, బైక్ రేసులు, ఇలాంటివి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటే అలాంటివి చెయ్యకండి. అలాంటివి చేస్తే కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అదేవిధంగా విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా తులారాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తీగల దగ్గర ఏదైనా ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. దానివల్ల కూడా అనుకోకుండా కరెంటు షాక్ తగలటం, ఇలాంటివి తులారాశి వాళ్ళకి కుజుడి 4వ స్థాన సంచారం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న తులారాశి వాళ్ళందరూ కూడా కుజుడి మకర సంక్రమణం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎంతో మెలకువగా ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళు దుష్టులకు కూడా దూరంగా ఉండాలి. చెడు స్నేహాలు అయ్యే అవకాశం కూడా 4వ స్థానంలో ఈ కుజుడి సంచారం వల్ల తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి. చెడ్డ వాళ్ళకి దగ్గరగా వెళితే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం కూడా ఉంది.
దుష్టులకు దూరంగా ఉండాలి అన్న సూక్తిని తులారాశి వాళ్ళు ఎల్లవేళలా పాటించండి. ఎందుకంటే చెడ్డవాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తే అది పెద్దదైపోవటం, వాళ్ళతో పెద్ద పెద్ద గొడవలు రావటం, దానివల్ల సమస్యలు ఎదుర్కోవటం ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అన్నట్లు చెడ్డవాళ్ళకి దూరంగా ఉండి మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం అనేది ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత వరకు తప్పకుండా తులారాశి వాళ్ళు పాటించాలి. అలాగే ఒక్కొక్కసారి శారీరకంగా శ్రమ ఎక్కువగా పడాల్సి వస్తుంది. అంటే 100% శారీరక శ్రమ చేస్తే మీకు 50% ఫలితం మాత్రమే వస్తుంది. అయినప్పటికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు వీలైనప్పుడల్లా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అంతేకాకుండా పైత్య సంబంధమైనటువంటి అనారోగ్య భావాల్లో వెంటాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పైత్య సంబంధమైనటువంటి రుగ్మతలు రాకుండా కూడా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ స్థానంలో కుజుడు తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఆ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజ దీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజ దీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా
కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు 12 రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.